నాకు నాకు ఎందుకు రాలి అని మీలో చాలామందిలో సందేహం. ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తాను. స్వస్థతకు ప్రార్థించే ముందు మొదటిది క్లియర్ ఉండాలి. దేని నుంచి క్లియర్ ఉండాలా? కోపతాపాలు, ద్వేషభావాలు, క్షమించరాని గుణం నుంచి క్లియర్ ఉండాలి. ఇది అవసరం. నీతివంతుని ప్రార్థన, నేను అందుకే ఇందాకే చెప్పాను, మీకు వాక్య పరిచర్య, వాక్యం చెప్పడం అవసరమే లేదు. ఇవన్నీ ముందే గుర్తు చేయడం వేరేనండి. మీరు చాలా మంచోళ్ళు, అంటే స్పిరిచువల్ లైఫ్లోకి వచ్చే స్లో, కానీ రియల్ లైఫ్లో ఏం చేస్తారు తెలుసా? మీ కొడుకు అక్క తప్పు చేసాడు అనుకోండి, కొడతారు. తెలిసి తప్పు చేస్తే 2 దెబ్బలు ఎక్స్ట్రా అంటారు. అరే నువ్వు ఇది తప్పని తెలుసుకొని చేసినావరా అని కొంచెం, ఒక్కటే కాదు 2 పడతాయి. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా అదే అంటున్నాడు. నీకు తెలుసు కదా, తెలిసి కూడా నువ్వు పాటించకపోతే నేనేమి. అందుకే క్లియర్ చేసుకోండి పూర్తిగా. మీరు కొంతమంది అనవచ్చు, ఫాదర్ గారండి వాళ్ళు నా జీవితం నాశనం చేశారు, కన్నీరు పాలు చేశారు. చాలా మనకుంటే బాధలు, వాళ్ళంతా గాయపరిచారు. ఏ తప్పు చేశారండి? సిలువ వేశారు. నేను నిన్న సాయంత్రం 3 గంటలకి దివ్యకారుణ్య ప్రార్థన చేసినాక, మొన్న దివ్యకారుణ్య ప్రార్థన చేసినాక ఒక్కసారి సిలువను చూశాను. ఆలోచించాను, ఏ తప్పు చేశాడు? మన మామ తిట్టింది, ఆమె అది చెప్పింది, నీ చెప్పిందని బాధపడుతున్నామే. ఏ తప్పు చేశాడు? క్లుప్తంగా ఆ సిలువ బరువు ఎంత తెలుసా అండి? ప్రభు మోసిన సిలువ బరువు దానికి లెక్కలేదు. ఒక మానవుడు, సాధారణమైన మానవుడు మొయ్యలేడు ఆ సిలువ, అంత బరువు. రెండోది, తన శిరస్సు పైన ఉన్న ముళ్ళ కిరీటం. చరిత్రలో రాస్తున్నారు, ఒక్క ముళ్ళు గుచ్చుకుంటే తేలు కుట్టినంత నొప్పి. ఒక్క ముళ్ళు, ఇవన్నీ చరిత్రలో ఉందండి. ఒక్క ముళ్ళు గుచ్చుకుంటే సైనికులు ముళ్ళ కిరీటాన్ని ప్రభువు శిరస్సుపై నుంచి కర్రతో బాదారు. ఆలోచించి చూడండి, అన్ని ముళ్ళు, ఒక్క ముళ్ళు గుచ్చుకుంటేనే తేలు కుట్టినంత అనుభవం ఉన్నది. అన్ని ముళ్ళు ఒకేసారి ఇట్లా ఒత్తి సైనికులు పెట్టినట్టు ఎంత బాధ అనుభవించాడు. తన చేతులను మేకులతో కొట్టివేశారు. ఎందుకు కొట్టివేశారండి? మన చేతులతో మనము చేసిన పాపాలకి తన చేతులను కొట్టివేశారు. తన కాళ్ళను ఒకటిపైన ఉంచి ఒకే ఒక్క మేకు దించారు లోపలికి. ఎందుకండి? దేవుడిచ్చిన కాళ్ళు దేవుని ఆలయానికి రాకుండా వేరే చోట్ల వెళ్ళినప్పుడల్లా మనము మరొక్కసారి ప్రభువు కాళ్ళను మేకులతో కొట్టివేస్తున్నాం. తన పక్క నుంచి నీళ్ళు, రక్తము కారింది. సైన్స్లో అంటారు, ఒక వ్యక్తి చనిపోతే అతనిని పొడిస్తే నీళ్ళు, రక్తము కారుతుంది. మనకి అది జీవ జలము. సాతానికి పరిశుద్ధ రక్తం అంటే మళ్ళీ భయమే. అందుకే బంధింపబారు వారిని తీసుకొచ్చినప్పుడు ఒకటి, అభిషేకించిన చేతులు శిరస్సుపై నుంచి దీవిస్తాడు. సాతానికి తెలుసు, ఆ దుష్ట శక్తికి తెలుసు, ఒక గురువు, కన్యాస్త్రీ అభిషేకించిన వ్యక్తి వాళ్ళ శిరస్సు పైన చేయి ఉంచితే అతనికి ఎలాంటి శక్తి, ఆ బంధనం, ఆ దుష్ట శక్తి ఏం చేస్తుంది? నేను గురువు చెయ్యి పెట్టకుండా కొడతారు, గీరుతారు, కొరుకుతారు. ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ మనకు తెలియదు. అందుకే అభిషేకింపబడిన చేతులుంచి, ప్రభువా, గురువుగా నాకిచ్చిన అభిషేకము నీ సిలువ శక్తితో, నీ పరిశుద్ధ రక్త శక్తితో ఈ వ్యక్తిలో ఉన్న దుష్ట శక్తిని
బంధించి నీ పాదాలకు పంపిస్తున్నాను, నీ పాదాల కింద దాన్ని సర్వనాశనము చెయ్యమునైనా అని ప్రార్థిస్తాం. ఒక చిన్న సాక్ష్యం చెప్తానండి. ఒక సహోదరుడు చెన్నైలో ఉంటాడు. అతనికి 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. వాళ్ళ కొడుకుకి 7 సంవత్సరాలుగా దుష్టశక్తి బంధనం. ప్రతి రిట్రీట్ సెంటర్ వెళ్ళాడు, పోటాకి వెళ్ళాడు, బెంగళూరులో డివైన్కి వెళ్ళాడు, చాలా చోట్ల వెళ్ళాడు. అతను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనిని ఎవరో సలహా ఇచ్చారు, మిత్రులు ఆఫీస్లో. కేరళ పాల అనే ఒక స్థలం ఉంది. అక్కడ హైందవ ఋషులు మునులు ఇలాగ బంధనము నుంచి విడుదలనిస్తారని అతన్ని అక్కడికి పంపారు. అతను అక్కడికి వెళ్ళాడు. ఆ వ్యక్తిని పెద్ద ఆయన కలిశాడు, అన్నీ చెప్పాడు. చెప్తే ఇది సాక్ష్యం జాగ్రత్తగా వినండి. ఆ హైందవ సహోదరుడైన ఆ వ్యక్తి అన్నాడు, మీరెందుకండి నా దగ్గరకు వస్తారు? మీ గురువుల దగ్గరికి, మీ ఆలయానికి వెళ్ళండి. మీ ఆలయములో మీ గురువులు అభిషేకము పొంది దుష్టశక్తిని బంధించి ప్రభు పాదాల కింద పూర్తిగా నాశనము చేయగలుగుతారు అన్నాడు. క్రైస్తవునికి ఇతరుడు ఇచ్చిన సందేశం. ఆ యువకుణ్ణి బెంగళూరు తీసుకొచ్చారు. అతనికి ఇవ్వబడిన సందేశం, 3 గురువులు అభిషేకించిన వారు అతని శిరస్సు పైన, ఆ కుమారుని శిరస్సు పైన చేయి ఉంచి ప్రార్థిస్తే 7 సంవత్సరాలుగా ఉన్న బంధనం నుంచి విడుదలను పొందుతారన్నారు. హైదరాబాద్ నుంచి నేను వెళ్ళాను, బెంగళూరు నుంచి ఇంకో గురువు, ఢిల్లీ నుంచి ఇంకో గురువు, 3 సువార్థికులే. 3 కలిసి చెయ్యాలని అతనికి సందేశం పోటాలో ఇచ్చారు. 7 సంవత్సరాలుగా బంధింపబడిన వ్యక్తి అభిషేకింపబడిన 3 గురువులు చేతులెత్తి ప్రార్థిస్తే పూర్తి విడుదల పొందారు. ఇది జరిగి సుమారు 11 సంవత్సరాలైంది. ఇప్పుడు కూడా ఆ కుమారుడు ఆరోగ్యముతో, ఆశీర్వాదముతో, ఎలాంటి బంధనం లేకుండా స్వేచ్ఛగా జీవిస్తున్నాడు. ఇది ప్రభులో ఉన్న శక్తి. క్రైస్తవులమండి మనము. విశ్వాసము మనకుంటే బైబిల్ పలికినట్టు అసాధ్యము కూడా సాధ్యమే, అసాధ్యం కూడా సాధ్యమే. అందుకే మీ ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఉపవాస ప్రార్థన టైంలో సమయం గడపండి, ప్రభు సన్నిధిలో స్తుతించండి, వాక్యము భుజించండి. వాక్యాన్ని, ఆహారం భుజిస్తలేదు, వాక్యాన్ని భుజించండి. జపమాల, నా గురువు, నా ఆత్మీయ గురువు, నేను ఉపవాసం చేసినప్పుడు 40 రోజు నాతో చెప్పాడు, 3 పూర్తి జపమాలలు చెప్పమన్నాడు. 1 కాదండి, 3 పూర్తి. అంటే ఎన్ని రహస్యాలు? 15. ఉదయం 3 గంటలకు లేచి దివ్య కారుణ్య ప్రార్థన, సాయంత్రం 3 గంటలకి దివ్య కారుణ్య ప్రార్థన. బైబిల్ నుంచి ఒకరోజు కనీసం 6 చాప్టర్లు చదవమన్నాడు నన్ను. అప్పుడు పూజాబలిలో యోగ్యముగా పాల్గొను. పూజాబలిలో పాల్గొంటే సరిపోదు, యోగ్యముగా పాల్గొనాలి. మనము చివరి భోజన సమయంలో ప్రభువు పలుకుతూ ఉన్నాడు. ఏమన్నాడు? మీలో ఒక్కరు నన్ను అప్పగించబోతున్నా. ప్రతి శిష్యుడు అడిగాడు, ప్రభువా నేనా అన్నాడు. యూదాస్ ఇస్కరియోతు కూడా అడిగాడంట, నేనా అని అడిగాడు. ప్రభు ఏమన్నాడు? ఎవరికైతే నేను మొదటి రొట్టె ముక్కనివ్వబోతున్నానో అతడే నన్ను అప్పగిస్తాడు. మొదటి రొట్టె ముక్క యూదాస్ ఇస్కరియోతుకి ఇచ్చాడు. హృదయములో పాపముంచుకొని పరిశుద్ధుడైన దేవుని స్వీకరించిన యూదాస్ ఇస్కరియోతు అంధకారములోకి వెళ్ళాడు అని బైబిల్లో రాయబడింది. ప్రభువును స్వీకరించిన వ్యక్తి వెలుగులోకి వెళ్ళాలి, కానీ
యూదాస్ ఇస్కరియోటు పాపముతో ప్రభువును స్వీకరించి అంధకారములోకి వెళ్ళాడు.